జూలై 21 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 21 సోమవారం. పంచాంగ చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతో ఆషాఢమాసం కృష్ణపక్ష ఏకాదశి ఉదయం 8:35 వరకు ఉంది. అలాగే రోహిణి నక్షత్రం రాత్రి 9:04 వరకు ఉంది. వృద్ధియోగం రాత్రి 7:21 వరకు ఉంది. అలాగే మరి ఈ రోజున వర్జ్యం పగలు 1:33 నుంచి 3:03 వరకు ఉంది. అలాగే రాత్రి వర్జ్యం 2:23 నుంచి 3:53 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 6:04 నుంచి 6:34 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:32 నుంచి 1:24 వరకు. మరల 2:59 నుంచి 3:51 వరకు. సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:34. ఇక ఈ రోజున మనకి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారం చూస్తే రాహు కుంభంలో, శని మీనంలో, శుక్రచంద్రులు ఇద్దరు కూడా మరి వృషభంలో, గురువు మిథునంలో, రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, కుజకేతువులు సింహంలో ఉన్నారు. మేషరాశి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. తెలివిగా పూర్తి చేస్తారు. మంచి సక్సెస్ రేట్లో ముందుకు వెళ్తారు. దైనందిన కార్యక్రమాలను కూడా చాలా అనుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేయడం కోసం చెప్పేసి మీరు ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడితే చాలా లాభాలు అంతూ ఉంటాయి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మంచి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధితో బాగా ఎనలిటికల్గా ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా మీ సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు. పక్క వాళ్ళ సమస్యలు కూడా సలహాలు చెప్తారు. మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్తలు వింటారు. స్నేహితులకు ఏదో శుభం జరిగినట్టో, బంధువులకు ఏదో శుభం జరిగినట్టో, లాభం చేకూరినట్టో విని ఆనందిస్తారు. ఇవాళ పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా వినే అవకాశం వస్తుంది. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా సకాలంలో పూర్తవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిగా 2-3-4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మధ్య మధ్యలో కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకోగలుగుతూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా మటుకు అనుకూలంగా నడుస్తాయి. ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వింటారు. అందరూ కూడా బాగా లాభాన్ని చేకూర్చేటువంటి పనులు చేసి పెడుతూ ఉంటారు. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అనుకూలంగా నడుస్తాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రశాంత జీవనం చేసే అవకాశం వస్తుంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం. కర్కాటక రాశి. చాలా చికాకులు, ఏ పని కూడా సవ్యంగా సకాలంలో పూర్తవకపోవడం, నమ్మిన వాళ్ళు సరిగా సహకారం చేయకపోవడం, ఎవరైనా పనిచేసి పెడతారనుకున్న వాళ్ళు సరిగ్గా చేయకపోవడం,
ఇలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలు, ఒత్తిడి ఇవన్నీ వెంబడించడంతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దగ్గరవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే మీ యొక్క పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా కూడా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మరొక ముఖ్య విషయం, పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమవుతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు బాగా సాగే అవకాశం వస్తుంది. అన్ని చోట్ల కూడా గౌరవ మర్యాదలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా ఎంత బాగా నడుస్తాయి అనుకుంటామో ఆ పక్కన సమస్యలు కూడా ఉంటాయి. కానీ గురు శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేసే సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రవి బుధ కుజులు బాలేదు. కొద్ది రోజుల పాటు మీరు ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాలు సాధిస్తారు, కానీ సమస్యలతోనే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాట తీరు చాలా కంట్రోల్గా ఉంచుకోండి. అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. తద్వారా కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు మంచి ఫలితాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కన్యారాశి చిన్న చిన్న సమస్యలు తప్పితే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఎవరి దగ్గర నుంచి అయినా సరే ప్రత్యేకంగా ఏదైనా ఆశిస్తే ఆ ఆశించిన ఫలితం సరిగ్గా అందేంత వరకు కూడా అనుమానంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు గురుబలం మూలంగా కొంచెం సానుకూల ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అయితే ఆలస్యంగా పనులు అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కొంచెం చికాకుగా పొందే అవకాశం వస్తుంది. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. తర్వాత తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశాలు లేకుండా కాలక్షేపం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలను బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల స్థితి అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త ఇవన్నీ కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అన్ని పనుల్లోనూ కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అందరూ బాగా ప్రోత్సాహం ఇచ్చేటువంటి అంశాలను కూడా కొన్ని అంశాలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా ఓర్పుగా వ్యవహరిస్తూ లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ధనురాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో స్వయంగా బుద్ధిని ప్రదర్శించాలి. షష్ఠ శుక్రుడు ఎప్పుడు మోసపోతారో తెలియని పరిస్థితులు కూడా వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు చాలా ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ యొక్క
ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్న కారణంగా ప్రత్యేకం శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకు సృష్టిస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు పాతవి తిరగబెట్టే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇలా జాగ్రత్త పడినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా బాగా నడుపుకుంటారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు ముందుగా ఆలోచించి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కలిగి మీ పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడిచే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.